యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. ఎలా అంట? కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. దేవుడు అంటున్నాడు, కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు నీ సంతోషాన్ని దేవుడు వృద్ధి చేయాలని కోరుతుంటున్నాడు. అంటే గత దినాల్లో ఎక్కడైతే నువ్వు ఖర్చు చేసావో, ఎక్కడైతే కష్టపడ్డావో, ఎక్కడైతే శ్రమ పడ్డావో, ఎక్కడైతే నీ బలాన్ని ఉపయోగించావో, ఎక్కడైతే నువ్వు పైకి రావాలని ఆశపడి అక్కడ ప్రయాసపడ్డావో, ఎక్కడైతే నీ జీవితంలో నువ్వు ప్రయాసపడుతున్న ఆటంకాలు అడ్డంకులు వచ్చేసి, లేకపోతే మోసాలు నష్టాలు జరిగిపోయి ఆ పరిస్థితుల మధ్య ఇప్పుడు ఒక స్థానాల్లోకి నువ్వు వచ్చి ఉంటావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కోతకాలమున మనుషులు సంతోషిస్తారు. చూసారా? నువ్వు పడిన కష్టానికి రావలసిన ప్రతిఫలం వచ్చినప్పుడు, అతడు విత్తింది కొంచెమే, కోసేది చాలా ఎక్కువగా తను చూసినప్పుడు సంతోషిస్తాడండి. అందుకే హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది సంక్రాంతి పండుగ అంటే, లేకపోతే తెలంగాణ ఖాళీ అయిపోతుంది. పండుగ వాతావరణం వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? కోతకాలమున మనుషులు సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళు పడిన ప్రయాస చాలా చాలా వాళ్ళ కళ్ళ ఎదుట ప్రతిఫలంగా కనపడుతూ ఉండగా సంతోషం అనేటువంటిది ఉంటుంది. దేవుడిచ్చే సంతోషం ఏంటి తెలుసా? గత దినాల్లో నీ వ్యాపారంలో, గత దినాల్లో నీ ఉద్యోగంలో, గత దినాల్లో నీ కుటుంబంలో, గత దినాల్లో నీ ఆరోగ్య విషయాల్లో నువ్వు ఎంతగా శ్రమ పడ్డావో దేవుడు చూచాడు. ఎంతగా నీ జీవితంలో మేలు కలగాలని ఆశపడ్డావో దేవుడు చూచాడు. దేవుడు అంటున్నాడు, వాటన్నిటికి రావలసిన ప్రతిఫలాన్ని నేను ఇప్పుడు ఇవ్వబోతున్నా. హల్లెలూయా! వాటన్నిటికి రావలసిన ప్రతిఫలాన్ని. అందుకే దేవుడు అంటున్నాడు, సంతోషమును వృద్ధిపరుసని. ఏ రకంగా? కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు అంటే నీ జీవితంలో విత్తినది కొంచెమే, అంటే నువ్వు ప్రయాసపడింది చాలా ఎక్కువ, నువ్వు ఇన్వెస్ట్ చేసింది చాలా తక్కువగా ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్. చాలా శ్రేష్టమైనది నీకు నేను ఇవ్వాలని కోరుతుంటున్నా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు అనిపిస్తుండదు, అవును కదా, గత దినాల్లో మేము కష్టపడుతున్నాం, మేము ప్రయాసపడుతున్నాం, మా జీవితాల్లో ఇది ఉంది, మా జీవితాల్లో మేము ఇన్వెస్ట్ చేసాం, మేము ఎంతగానో ప్రయాసపడ్డాం. ఎస్, గాడ్ హ్యాస్ సీన్ ఆల్ దోస్ సఫరింగ్. వాటన్నిటిని దేవుడు చూచాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వృద్ధి నేను దయచేస్తా. దేంట్లో వృద్ధి దయచేస్తా? కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు. దేవుని బిడ్డలారా, వాట్ దే హ్యావ్ ట్రైడ్, వాట్ దే హ్యావ్ వర్క్డ్, వాళ్ళు దేని విషయంలో ప్రయాసపడ్డారు, దేని విషయంలో కష్టపడ్డారు, ఎందుకోసమై తన డబ్బును పొలంలో ఇన్వెస్ట్ చేశాడు, అవన్నీ చేతిలోకి ఒక పంట రూపంలో వచ్చినప్పుడు కోతకాలమున మనుషులు సంతోషిస్తారు. ఇప్పుడు దేవుని మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో అలాంటి సంతోషాన్ని ఆ సంతోషాన్ని ఇస్తానని దేవుడు చెప్పాలా? అలాంటి సంతోషాన్ని వృద్ధి పొందింపజేస్తా. ఏదో వాళ్ళకి సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని బట్టి పండుగ చేసుకుంటే, ఇప్పుడు దేవుని యొక్క మాట ఏంటి తెలుసా? సంతోషమును వృద్ధి చేయుచున్నాను నేను, సంతోషమును వృద్ధి చేస్తాను నేను. పండుగ అయిపోతుండగానే కష్టాలు కూడా ప్రారంభమవుతాయి. ఎందుకు తెలుసా? ఆ మధ్య కాలం కూడా కాదు, సంక్రాంతి పండుగ ఒక 20 రోజుల క్రిందట మనం చూసాం, పేపర్లో వచ్చేది. ఒక ఆయన చాలా పెద్ద మొత్తంలో బంధువులకు ఆహారాలు టెంట్లు వేసి వండించాడంట. నాకు అనిపించింది, ఈయనకు ఎందుకు అంత పూసుకొని చేసుకున్నాడు? టెంట్లు వేసి వండించేంత ఏం పెళ్ళి కాదు, పండుగ. ఆయన అంత ఘనంగా సెలబ్రేట్ చేస్తాడు. నాకు అనిపించింది, ఒకవేళ ఆయన సెలబ్రేషన్ అంతటికి రావాల్సిన ప్రజలు రాకుండా ఉంటే సంతోషం పడతాడా? లేదు. అతను 1000 మంది కొన్నాడు అనుకున్నాం, వచ్చింది 500 అనుకున్నాం. ఎందుకంటే ప్రతి చోట సంక్రాంతి పండుగ వాతావరణం ఉంది. సంక్రాంతి పండుగ వాతావరణం ఉండగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నా అందరు రాకపోవచ్చు. అప్పుడు ఎవరు రాకపోయినారో వాళ్ళను బట్టి ఆయనకు సంతోషం ఉండదు. దేవుడు అంటున్నాడు, కోతకాలమున మనుషులు సంతోషించినట్లు నేనేం చేస్తాను తెలుసా? నీ సంతోషాన్ని నీకు ఇస్తానని చెప్పడంలా, సంతోషమును వృద్ధి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి మాట అంటే, నీ సంతోషమును వృద్ధిపరుస్తాను. వేర్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ ఎంజాయింగ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని ఎక్కడైతే నువ్వు సంతోషభరితంగా లేకుండా ఉంటున్నావో అక్కడ నేను వృద్ధిని తీసుకొని వస్తా, అక్కడ ఆశీర్వాదాలను తీసుకొని వస్తాను.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోత కాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు. రెండవదిగా, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు. దోపుడు సొమ్ము అంటే యుద్ధము చేసిన తర్వాత, శత్రువు పైన దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఆస్తులను అన్నిటినీ తీసుకుంటారండి. అది దోపుడు సొమ్ము అంటే. ఇప్పుడు చెప్తాను, 2 రకాలైనటువంటి యుద్ధాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. 2 రకాలైనటువంటి యుద్ధాలు. మొదటి యుద్ధం ఏంటంటే, శత్రువు మనపైకి రావడం, అది మొదటి రకమైన యుద్ధం. రెండవదిగా, మనం శత్రువుపైకి వెళ్ళడము, అది రెండవ రకమైనటువంటి యుద్ధం. మొదటిగా, శత్రువు మనపైకి వస్తాడు, మనకేం సంబంధం ఉండదు, మామూలుగానే ఉంటాం, శత్రువే మనపైకి వచ్చి యుద్ధం చేస్తాడండి. కానీ రెండవ యుద్ధం ఉంటుంది, మనం చేసేటువంటి యుద్ధం ఉంటుంది. మాకు ఇది ఇవ్వు, మాకు ఇది ఇవ్వు, మాకు ఇది చెయ్యి, మాకెందుకు ఇవ్వడం లేదు, మాది మాకు ఇవ్వు అని వాళ్ళని ఎంత అడిగినా కూడా అది ఇవ్వనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుందండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, యుద్ధాలు 2 రకాలుగా ఉన్నాయి. ఏ యుద్ధమైనా దోపుడు సొమ్ము అనేటువంటిది దొరికినప్పుడే నిజమైన సంతోషం అండి. యుద్ధములో జయము రావడం సంతోషం అయితే, యుద్ధములో అంటే ఇతరులను ఓడించడం అనేటువంటిది, ఇతరులపైన జయము సాధించడం సంతోషం అయితే, అది కాదు అసలైనటువంటిది. వాళ్ళ దగ్గర ఉండేవి మనం తీసుకుంటాం చూసారా, అది అసలైన సంతోషం. దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించడం, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించడం. దేవుని బిడ్డలారా, అంటే యుద్ధం చేసినప్పుడు యుద్ధములో జయము సాధించడం ఎంత ఇంపార్టెంటో, దోపుడు సొమ్ము అనేటువంటిది. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు చదివింటారండి. ఇశ్రాయేలు సైన్యము ఈ యొక్క హమాస్ ఉండేటువంటి ప్రాంతంలోనికి వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పుడు వాళ్ళు ఏం చూపించారు తెలుసా? వాళ్ళు ఎట్లా విజయాన్ని సాధించారు, జెండా ఎలా పాతారు, అది కాదు చూపించింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉందో వాటిని తీసుకోవడం ప్రారంభించారు. తీసుకొని దాన్ని బట్టి సంతోషించారు. దేవునికి స్తోత్రం. యుద్ధములో మనుషులు దోపుడు సొమ్ము ఏం చేస్తారంట, పంచుకుంటారంట. అంటే ఒక ప్రాంతం మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు యుద్ధంలో జరిగేటువంటిది ఏంటి తెలుసా, దోపుడు సొమ్ము అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ దినాల్లో ఉండేటువంటిది ఏంటి తెలుసా, ప్రజలను సొమ్ముగా తీసుకొని వచ్చేటువంటి వారి యొక్క బంగారము, లేకపోతే వారి యొక్క ఆయుధాలు, వారికి ఉండేటువంటి ఆస్తిపాస్తులు అన్నిటినీ తీసుకొని వచ్చేటువంటి వారు. తీసుకొని వచ్చి అందరూ ఒక చోట పెట్టుకొని, ఇదిగో నీవు ఇది తీసుకో, నీవు ఇది తీసుకో, నీవు ఇది తీసుకో అని విభాగించుకొని ఆ సొమ్మును పంచుకుంటారు. దాన్ని దోపుడు సొమ్ము పంచుకొనున్నట్లుగా, దోపుడు సొమ్ము పంచుకున్నట్లుగా. అంటే ఏంటి తెలుసా, యుద్ధానికి పోయే సమయంలో ఏ రకంగా ఉంటుందంటే, చస్తామో బతుకుతామో అనే భయం ఉంటుంది. చస్తామో బతుకుతామో, అమ్మో ఏమవుతుందో, ఏం జరుగుతుందో. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొని ఏడుస్తారండి. అరే నా కుమారుడు యుద్ధానికి పోతున్నాడు, నా భర్త యుద్ధానికి పోతున్నాడు, ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎక్కడి నుంచి శత్రువు బాణాలు వస్తాయో, శత్రువు యొక్క దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ తెలియని పరిస్థితుల్లో జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా, భయం ఉంటుందండి. భయముతో యుద్ధంలోకి అడుగు పెడతాడు. యుద్ధము జరుగుతుండగా శత్రువు పైన దాడి చేస్తున్నప్పుడు అక్కడ కూడా భయం. అమ్మో ఏం జరుగుతుందో, ఓడిపోతామో గెలుస్తామో, అది అక్కడ కూడా ఒక టెన్షన్. ఆ తర్వాత యుద్ధం జరుగుతూ ఉండగా మెల్లిమెల్లిగా శత్రువు ఓడిపోతున్నప్పుడు ఒక సంతోషం కలుగుతుంది. అమ్మా వాళ్ళు ఓడిపోతున్నారు, మేము జయం సాధిస్తాం. ఇంకా పోరాడతారు, ఇంకా కష్టపడతారు, ఇంకా యుద్ధం చేస్తారు, ఇంకా ముందుకెళ్తారు. ఆ తర్వాత విజయం వచ్చిన తర్వాత అందరు ఓడిపోయినారా, చప్పట్లు కొట్టి ఎనికిరారు. ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ టెంట్లోనికి వెళ్తారు, వాళ్ళ భూభాగంలోనికి వెళ్తారు, వాళ్ళ ఇండ్లలోనికి వెళ్తారు. వాళ్ళ సొమ్మునంతటిని తీసుకొని వచ్చి దాన్ని ఒక చోట పెట్టుకొని గట్టిగా కేకలేస్తూ, పాటలు పాడుతూ, దాని చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఏం చేస్తారు తెలుసా, ఆ సొమ్మును వాళ్ళందరూ డివైడ్ చేసుకుంటారు. ఇప్పుడు జయము కంటే దోపుడు సొమ్ము ద్వారా కలిగే సంతోషం, ఆ కిక్కే వేరంటారు చూసారా, అలా ఉంటుంది. పడిన కష్టం, యుద్ధం ప్రారంభమైనప్పుడు టెన్షన్ ఉంటుంది, యుద్ధం ప్రారంభమైనప్పుడు ఏమవుతుందో అనేటువంటిది ఉంటుంది, యుద్ధం జరుగుతుండగా ఏమవుతుందో అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ తొలగిపోయి తమ దగ్గర దోపుడు సొమ్ము చూచినప్పుడు, శత్రువుకు సంబంధించిన ఆస్తి తనదిగా మారుతున్నప్పుడు పడే సంతోషం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎస్
గత దినాల్లో సాతాను నీ పైన దాడి చేశాడు. సాతాను పైన నీ పైన దాడి చేసినప్పుడు నువ్వు కూడా యుద్ధాన్ని ప్రారంభించావు. సాతాను సైన్యం పైన, సాతాను శక్తులు నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ ఆరోగ్య పరిస్థితులకు వ్యతిరేకంగా సాతాను దాడి చేస్తున్నప్పుడు భయం ప్రారంభమైంటది. ఏమవుతుందో ఏం జరిగింటదో. దేవుడు అంటున్నాడు, యు హావ్ గాన్ త్రూ ద బ్యాటిల్ ఎక్స్పీరియన్స్. ఒక యుద్ధ అనుభవం కూడా నువ్వు వెళుతూ వచ్చావు. ఒక యుద్ధ అనుభవం కూడా నీ కుటుంబం వెళుతూ వచ్చింది. ఒక పోరాటం అనేటువంటిది, అది తలంపుల్లో కావచ్చు, లేకపోతే నిజంగానే ఒక పోరాటం కావచ్చు. ఏమవుతుందో అనేటువంటి టెన్షన్ మధ్య మనం గడిపింటాం. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఏ సమయం తెలుసా? యుద్ధం అయిపోయింది. యుద్ధాన్ని దేవుడు స్టాప్ చేశాడు. ఇప్పుడు దోపుడు సొమ్ము నీ దగ్గర నుంచి సాతాను ఏదైతే తీసుకోవాలని చూశాడో, లేదా సాతాను దగ్గర నీకు సంబంధించింది ఏదైతే ఉందో అవన్నీ నువ్వు పంచుకునే సమయం రాబోతుంది. హల్లెలూయా. ఆ సీజన్లోకి మనం ప్రవేశించాం. సమస్యలు కాదు, ఇక నువ్వు సంపాదించుకోవడం, సాతాను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దోపుడు సొమ్మును నీవు అనుభవించేటువంటి కాలంలోనికి వచ్చేసాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ సంతోషము వృద్ధి అవుతుంది. అంటే యుద్ధం చేసి జయము సాధించడం ఒక సంతోషం అయితే, ఆ యుద్ధములో దొరికిన సొమ్మును బట్టి సంతోషించడం రెండవ సంతోషం. అది గొప్పదైన సంతోషం. దేవుడు అంటున్నాడు, ఆ సంతోషాన్ని నేను మీకు దయచేస్తా, ఆ సంతోషాన్ని నీకు దయచేస్తా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. అంటే దోపుడు సొమ్ము అనుభవం ఏ రకంగా ఉంటుంది తెలుసా? దోపుడు సొమ్ము అనుభవం ఏ రకంగా ఉంటుంది అంటే, నా దగ్గర అనుకుందాం, ఉదాహరణకు చెప్తున్నా, ఒక 1/4 కిలో బంగారం ఉందనుకుందాం. ఉదాహరణకు చెప్తున్నా, 1/4 కిలో బంగారం ఉందనుకుందాం. యుద్ధానికి పోయినాను అనుకుందాం. ఆడ నాకు కేజీ బంగారం దొరికితే అది తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఎందుకు సంతోషిస్తాను తెలుసా? కేజీ ప్లస్ 1/4 కేజీ. ఇప్పుడు 1 కేజీ 250 గ్రాముల బంగారం నా దగ్గరకు వచ్చింది. యుద్ధంలో జయం కాదు, నేను చంపేశా, వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళ దోపుడు సొమ్ము. రెండవదిగా, ఒకవేళ అక్కడ ఒక ఇల్లు ఉంటే చెప్తాను, ఇది నాకు సంబంధించింది, నాకు కావాలి ఇల్లు, ఎస్ తీసుకో. ఒక్కొక్కరు దోపుడు సొమ్మును విభాగించుకుంటారు. అంటే నీ దగ్గర ఉన్నదానికంటే ఎక్స్ట్రా నీ దగ్గరకు వచ్చినప్పుడు కలిగే సంతోషం, అది వృద్ధి కలిగించే సంతోషం. హల్లెలూయా. దేవుడు ఆ సంతోషాన్ని దయచేయాలని కోరుతున్నాడు. ఆ సంతోషాన్ని దయచేయాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటను నమ్మి ఈ మాట విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ సంతోషం, నా సంతోషం వృద్ధిపరచబడే సంతోషముగానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు నువ్వు సంతోషించబోతున్నావు, నేను సంతోషించబోతున్నా. దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించున్నట్లు మనము సంతోషించబోతున్నాం. శత్రువుకు సంబంధించింది లేదా మనకు సంబంధించిన శత్రువు దగ్గర ఏమున్నా అవి మన దగ్గరికి రాబోతున్నాయి. నమ్మిన వారు గట్టిగా ఆమేనంటారు. నీకు సంబంధించింది శత్రువు దగ్గర ఏది ఉన్నా ఇప్పుడు ఈ వాగ్దానాన్ని బట్టి అడగాలి. యెషయా 9:3 ప్రకారం నా సంతోషాన్ని వృద్ధి పొందించు ప్రభా. నా దగ్గర ఏది తక్కువగా ఉందో అది వృద్ధి కావాలి ప్రభా. దోపుడు సొమ్ము సాతాను దగ్గర నుంచి నా దగ్గరికి రావాలి ప్రభా. సాతానుకు సంబంధించింది ఖాళీ కావాలి, నాకు సంబంధించింది నిండుగా ఉండాలి ప్రభా. నా గుండె నిండాలి ప్రభా, నా గిన్నె నిండాలి ప్రభా, నా ఇండ్లు నిండాలి ప్రభా. ఒకవేళ ఖాళీతనం కూడా వెళ్ళిపోయావేమో, గుండెలో ఖాళీతనం, ఇంటిలో ఖాళీతనం, బ్యాంకులో ఖాళీతనం, ఉద్యోగంలో ఖాళీతనం, ఎక్కడ చూసినా ఖాళీతనం ఉందా? ఇప్పుడు దోపుడు సొమ్ము పంచుకునేవారు సంతోషించున్నట్లుగా నీవు నేను సంతోషించబోతున్నాం. ఈ సంవత్సరంలో నువ్వు నమ్మితే ఈ రోజు నుంచే ఈ కార్యాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుడు అంటాడు, 3వ వచనం చదువుదాం. 3వ సంతోషం, నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఒక కండిషన్ ఉంది, ఒక బ్లెస్సింగ్ ఉంది ఇక్కడ. ఒకటి, కోతకాలమున మనుషులు సంతోషించినట్లు. రెండవదిగా, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు. మూడవదిగా, దేవుని సన్నిధిలో సంతోషం ఉందంట. దేవుని సన్నిధిని సంతోషించుచున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండేటువంటి సంతోషము అన్ని సంతోషాల కంటే మిన్నైనటువంటి సంతోషం. ఎందుకంటే 16వ కీర్తన చూడండి, 11వ వచనం చదువుకుందాం. అక్కడ ఏముందో మనం గమనించవచ్చు. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంతోషం కూడా హాయ్. కానీ దేవుని సన్నిధిలో ఒక సంతోషం ఉందంట, అది సంపూర్ణ సంతోషం.
అది బంగారము కానీ కోతకాలమున వచ్చిన రాబడి కానీ ఇవ్వలేని సంతోషం. అది సంపూర్ణ సంతోషం, సంపూర్ణ సంతోషం. దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో నీకు దొరికే సంతోషము అసలైన సిసలైన ఎవ్వరు తీసివేయలేని సంతోషం అండి. ఎవ్వరు కూడా తొలగించలేని సంతోషం. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి సంతోషము నీ బంగారం కంటే, దోపుడు సొమ్ము కంటే, పంట కంటే, వ్యాపారంలో వచ్చే లాభం కంటే కోటాను కోట్ల రెట్లు శక్తి కలిగినది. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, దేవా రాజరికాన్ని చూశాను, రాజుగా పరిపాలించడం చూశాను, శత్రువులను చూశాను, ఏవేవో చూశాను, యుద్ధాన్ని చూశాను, జయాన్ని చూశాను, అన్ని చూశాను, కానీ నీ సన్నిధిలో ఉన్న సంతోషం ఇట్స్ ఎ పర్ఫెక్ట్ జాయ్. అది సంపూర్ణ సంతోషం. దాంట్లో కొదువ ఉండదు, కొరత ఉండదు. ఎవరు దాన్ని దొంగిలించరు, ఎవరి చేత కాదు దాన్ని తొలగించడం. నీ సన్నిధిలో నీ ద్వారా కలిగేటువంటి సంతోషం ఇట్స్ ఎ పర్ఫెక్ట్ జాయ్. దేవుని బిడలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక వ్యక్తిని మీకు చూపిస్తానండి. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను, ఎవరు? జక్కయ్య. ఏముంది జక్కయ్యకు? ఎంత కావాలంటే అంత. బైబిల్ చాలా తక్కువగా వాడే పదం ఏంటి తెలుసా? ధనవంతుడు. ధనవంతుడు అనే పదాన్ని చాలా తక్కువగా వాడుతుంది. ఎందుకంటే నిజంగా ధనవంతులు ఉంటారు, కొంతమంది డూప్లికేట్ ధనవంతులు కూడా ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం, దొంగ పత్రాలు పెట్టుకొని ధనవంతులు అవుతూ ఉంటారు. అది కాదు, నిజమైనటువంటి ధనం, విస్తారంగా ధనం ఉంది. కానీ బైబిల్లో వ్రాయబడింది, ఆ ధనం అతనికి సంతోషం ఇవ్వలేదు. అందుకే పరిగెత్తుకుంటూ చెట్టెక్కాడండి. చెట్టెక్కాడు. ఎందుకు జక్కయ్య చెట్టెక్కాను? చెట్టెక్కాల్సిన పని ఏముంది? నువ్వు కావాలంటే క్రేన్ తెప్పించుకోవచ్చు కదా, నువ్వు కావాలంటే డబుల్ డెక్కర్ బస్సు తెప్పించుకోవచ్చు, ఆ బస్సులో వచ్చి యేసుప్రభుని చూడొచ్చు. కానీ జక్కయ్యకు ఏది కూడా సంతోషం ఇవ్వడంలా. బైబిల్లో వ్రాయబడింది, చెట్టెక్కాడు, చెట్టుపై నుంచి దేవుడు పిలుస్తుండగానే దిగి, బైబిల్లో వ్రాయబడింది, అతడు త్వరగా దిగి, ఆ తర్వాత ఉంటుంది, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. జక్కయ్య, నీకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నీకంటూ సంపాదన విపరీతంగా ఉంది, సంతోషం ఉందా? ఆహా. కానీ దేవుని దగ్గర కలిగిన సంతోషాన్ని గురించి బైబిల్లో వ్రాయం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే సంతోషం కాదు అక్కడ ఉండాల్సింది, దుఃఖముతో చేర్చుకోవాలి. ఎందుకు తెలుసా? యేసుప్రభు ఒక ఇంటిని దర్శిస్తే యేసుప్రభు 12 మంది అపోస్తలులు, 70 మంది శిష్యులు ఉంటారు. అంటే ఒక్కసారి యేసుప్రభు ఒక ఇంటికి వచ్చాడంటే ఎంతమందికి భోజనం చేయాలి తెలుసా? 12 + 70 82 + 1 యేసుప్రభు 83 మందికి. అంటే చిన్న ఫంక్షన్ ఏర్పడుతుంది. అది చూసి, అమ్మ నువ్వు వస్తావా మా ఇంటికి? నువ్వు వస్తే ఇంతమంది వస్తారు, వీళ్ళందరికీ వండాలంటే మా భార్య యాడ ఒప్పుకుంటుంది, మా ఇంట్లో యాడున్న ఇంతమందికి ఎట్లా చేయాలి? ఇప్పుడు సడన్గా నువ్వు మా ఇంటికి వస్తే ఏంటి అనేటువంటిది ఉండాలి. అది కాదు, సంతోషముతో దేవుణ్ణి చేర్చుకొనెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఈ సంతోషం నీ జీవితాల్లో తక్కువగా ఉంది కాబట్టే దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, నీ సంతోషమును వృద్ధిపరచుచున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆనందం, దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తుండగా, దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా, దేవుని సన్నిధిలో గడుపుతుండగా నీకు కలిగే సంతోషం వర్ణనాతీతమైన సంతోషం. ఈ సంతోషం నీలో కొదువ ఉంది కాబట్టే, కొట్ట వచ్చినట్లుగా కనబడడం లేదు కాబట్టే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ సంతోషాన్ని నేను వృద్ధి చేస్తా, నీ సంతోషాన్ని నేను వృద్ధి చేస్తా. అంటే 2 ఆశీర్వాదం. లోక సంబంధంగా కోతకాలమున, లోక సంబంధంగా దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించున్నట్లుగా నీ సంతోషాన్ని వృద్ధి చేస్తా. ఆత్మీయంగా నీ జీవితంలో, ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితంలో సంతోషం లేదా? అలాగైతే ఆ సంతోషాన్ని కూడా నేను వృద్ధి చేస్తా. దేవుని బిడలారా, బైబిల్లో వ్రాయబడింది, నీ సంతోషమును వృద్ధిపరచుచు. నీ సంతోషాన్ని దేవుడు వృద్ధిపరుస్తాడు. ఏ రకంగా వృద్ధిపరుస్తాడు? ఆయన నీ జీవితంలో కోతకాలమున నువ్వు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించున్నట్లు, దేవుని సన్నిధిలో సంతోషించున్నట్లు నీ జీవితాల్లో దేవుడు సంతోషాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా దేవుని అడుగుదాం, ప్రభువా గివ్ మీ దిస్ జాయ్. ఈ సంతోషం నాకు కావాలి. సంతోషం వేరు, ఆనందం వేరు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాడినటువంటి పదం ఆనందం కాదు. సంతోషానికి ఉన్నటువంటి ఇంగ్లీష్ పదము జాయ్, ఆనందానికి ఉన్నటువంటి ఇంగ్లీష్ పదము హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే
ఏదో ఒకటి జరిగితే కలిగేటువంటిది హ్యాపీనెస్. ఏదో ఒకటి ఉంటే. కానీ దేవుడు నీకు ఇచ్చేటువంటి హ్యాపెనింగ్స్ను బట్టి కాదు, నీ జీవితంలో దేవుడు దయచేసే సంతోషం, దేవుని ద్వారా కలిగే సంతోషం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కండిషన్ ఏంటి తెలుసా? ఆయన సన్నిధిని సంతోషించినట్లు. ఆశీర్వాదం అదే, కండిషన్ కూడా అదే. నీ జీవితంలో దేవుని సన్నిధి దూరం అయిపోయి బయట సంతోషం కోసం ఎదురు చూస్తున్నావు అనుకుందాం, కోతకాలం కోసం సంతోషం కోసం ఎదురు చూస్తున్నావు అనుకుందాం, దోపుడు సొమ్ము కోసం ఎదురు చూస్తున్నావు అనుకుందాం. సారీ, దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వలేడు. ఆయన సన్నిధిని ముందు కాంక్షించు. వ్యక్తిగతంగా ఆయన సన్నిధిని కోరుకో, కుటుంబముగా ఆయన సన్నిధిని కోరుకో, సంఘముతో కలిసి ఆయన సన్నిధిని ఎప్పుడైతే కోరుకుంటావో నీ జీవితంలో దోపుడు సొమ్ము సంతోషమైన, కోతకాలపు సంతోషమైన దేవుడు దయచేస్తాడు. దేవునికి దూరంగా ఉండి, దేవా వాగ్దానం ఇచ్చావు, యెషయా గ్రంథం 9:3 ఇచ్చావు ప్రభా, ఈ రోజు నుంచి నేను చర్చికి రాను ప్రభా, ఈ రోజు నుంచి వ్యాపారంలో ఉంటా, ఈ రోజు నేను పని చేసుకుంటా, ఈ రోజు నేను డబ్బు సంపాదనలో ఉంటా, ఈ రోజు నాకు ఆశీర్వాదం రావాలి. వస్తాయి, సాతాను వెంటనే దయచేస్తాడు. కానీ దేవుని సన్నిధికి దూరం చేసే సంతోషం, ఆనందం ఎక్కువ కాలం ఉండదు. సంతోషం వెనక పెద్ద గోతిని తవ్వి ఆడొక పెద్ద బాధను పెట్టింటాడు. దేవునికి దూరం అయిపోయినా, దేవుని సన్నిధి దూరం అయిపోయినా, వ్యక్తిగతంగా నేను ప్రార్థనకు దూరం అయిపోయినా ఈ సంతోషం నాకు రాదు. కుటుంబ పరంగా మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరగకుండా దేవుని సన్నిధి దూరం అయిపోయినా ఈ సంతోషం రాదు. లేదా మనం సంఘానికి దూరం అయిపోయినా ఈ సందేశం వచ్చే ఛాన్సే లేదు. దేవునికి దూరం అయిపోయి సంతోషం కోసం ఎదురు చూడడం మన కళ, మన భ్రమ. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చీకటిలో నడుచు జనులు, పై వచనాలు కనపడుతుంది, ఇందాక 3వ వచనం పైన ఉంటుంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అంటే ఇంతవరకు వాళ్ళు దేన్ని చూస్తున్నారు? చీకటినే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి చీకటిని చూడకుండా వెలుగు వైపు తిరిగారండి. అందుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ సంతోషాన్ని వృద్ధి చేస్తా. నీ జీవితంలో ఇంతవరకు లోకాన్ని, పాపాన్ని, లేకపోతే ఎక్కడో ఏదో దొరుకుతుందని వెదురు చూసావేమో, నీ జీవితంలో ఎదురు చూపు నీకు చీకటి తప్ప వేరొకటి ఇవ్వలేదా? అలాగైతే నీ డైరెక్షన్ మార్చుకో. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. నీవు చూచేటువంటిది వెలుగునైతే నీ జీవితంలో నువ్వు పొందేటువంటిది వృద్ధి కలిగే సంతోషం. ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం లేచి నిలబడదాం. దేవా, ఈ సంతోషాన్ని నాకు దయచేయడానికి, నా జీవితంలో నేను నీకు వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా క్షమించు ప్రభా. ఇది మొదలుకొని ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి, నా జీవితంలో నెరవేర్చండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. వేదన పొందిన దేశం ఒకవైపు ఉంటుంది, మబ్బు కలిగిన దేశం ఒకవైపున ఉంటుంది, సముద్ర ప్రాంతము అన్య ప్రదేశంగా ఉంటుంది. కానీ దేవుడు తన మహిమను కనపరచాలని కోరుతున్నాడు. ఎలాగా? మన సంతోషాన్ని వృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభువా, ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరము దేవుని సేవకునిగా ఇక్కడ నుంచి చెప్పబడే ప్రతి మాటకు మనం లోబడాలి. నేనే కాదు, ఎవరు ఇక్కడ వాక్యాన్ని నిలబడి మాట్లాడినా అక్నాలెడ్జ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటని మనం లోబడాలి. ఇక వేరొక ఆప్షన్ తీసుకోవద్దు, వేరొక తలంపు కలిగి ఉండవద్దు. దేవుని బిడలంగా మన చేతులది. దేవా, ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. నా సంతోషాన్ని వృద్ధిపరిచే దేవుడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం అని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మొట్టమొదటిగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. రెండవదిగా ఈ వాగ్దానం నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మూడవదిగా ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో మనం ఉండేటువంటి వ్యక్తులుగా ఉండునట్లుగా ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ 3 విషయాల్లో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, ప్రభావం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అద్వితీయ సత్య దేవానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్వరమెత్తి గట్టిగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు, మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమైన భూమి అయినా గతించిపోతుంది, కానీ నీ వాక్యంలోని పొల్లైన సున్నైనా తప్పిపోదు ప్రభా. అలాంటి శ్రేష్టమైన వాగ్దానాలు మీరు మాకు ఇస్తూ ఉండగా నీకు వందనాలు ప్రభా. మరొక యాడెడ్ ప్రామిస్ మీరు మాకు అనుగ్రహించి ఉండగా వందనాలు ప్రభా. మరొక వాగ్దానం మాకు దయచేసిన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీకే స్తుతి, స్తుతి, స్తోత్రము తండ్రి. ప్రభావము, ఘనత తండ్రి
మీకే చెల్లిస్తుంటున్నాం ప్రభా. యేసయ్యా మీకే మహిమ మహిమ మహిమ. మాకిచ్చిన వాగ్దానం యెషయా 9:3, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. దేవానికి వందనాలు. ఈ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకే కోటాను కోట్ల వందనాలు 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 ప్రభా. వెలకట్టలేని వాగ్దానాలు మీరు మాకు ఇస్తూ ఉండగా వందనాలు ప్రభా. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. యేసయ్యా మీకే మహిమ మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభావములు కలుగునుగాక. దేవా ఈ వాగ్దానం నెరవేరునట్లుగా మేము మీ సన్నిధిలో ఎప్పుడు కనబడుదుముగాక. వ్యక్తిగతంగా మేము ప్రార్థించుదుముగాక, కుటుంబముగా ప్రార్థించుదుముగాక, సంఘముగా ప్రార్థించుదుముగాక. మీ సన్నిధిలో ఉంటేనే మీ యొక్క ఆశీర్వాదాలు మీ యొక్క దీవెలు మాకు కలుగుతాయి ప్రభా. కాబట్టి ఈ రోజు నుంచి ఒక ప్రార్థన మేము చేస్తున్నాం ప్రభా. ప్రతిరోజు నీ సన్నిధిని మేము అనుభవించుదుముగాక. వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను నాయన సంఘముగాను మీ సన్నిధిలో మేము కనబడుతూ ఉందుముగాక కనబడుదుముగాక. ప్రార్థించుదుముగాక, స్తుతించుదుముగాక, మొరపెట్టుదుముగాక, విజ్ఞాపన చేయుదుముగాక, కనిపెట్టుదుముగాక. దేవా మీరే మాకు మీ సన్నిధి భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అవును తను నీ సన్నిధిలో గడిపితే నాయన కోత కాలమున వ్యవసాయదారుడు సంతోషించినట్లుగా సంతోషము వృద్ధిపరిచే దేవుడవు నాయన. యేసు నామమందు కోతకాల సంతోషం మా జీవితాల్లో వృద్ధి అగునుగాక వృద్ధి అగునుగాక వృద్ధి అగునుగాక వృద్ధి అగునుగాక. తండ్రి దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లుగా మేము కూడా సంతోషించుదుముగాక. మాకు సంబంధించినవి సాతాను దగ్గర వ్యక్తుల దగ్గర ఏది ఉన్నా అది దోపుడు సొమ్ముగా మేము సంతోషించుదుముగాక. మా స్వాస్థ్యమగునుగాక, మేము అనుభవించుదుముగాక. దేవా మాకు దయచేయండి ప్రభా. మాలో ఉండవలసిన ఆరోగ్యం, మా ఇంటిలో ఉండవలసిన ధనము, సంతోషం, నెమ్మది ఎక్కడ ఉన్నా ఈ వాగ్దానాన్ని బట్టి మా సంతోషం వృద్ధి అగునుగాక. దోపుడు సొమ్ము పంచుకున్న వారుగా మేము పంచుకొందుముగాక. మా జీవితాల్లో అనుభవించుదుముగాక. నాయన నీ సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషం ఉంది నాయన. తండ్రి దోపుడు సొమ్ము పంచుకున్న వారి సంతోషము కంటే నాయన కోతకాలం సంతోషము కంటే దేవా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మేమెప్పుడు అనుభవించుదుముగాక. ఎడబాయని మీ సంపూర్ణ సంతోషం, తొలగిపోని మీ సంపూర్ణ సంతోషం, విడిచిపెట్టనటువంటి మీ సంపూర్ణ సంతోషం యేసు నామమందు మాకుండునుగాక. దేవా ఈ వాగ్దాన ఫలములు మేము అనుభవించుదుముగాక. వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను యేసు నామమందు మేము అనుభవించుదుముగాక అనుభవించుదుముగాక. లైవ్ లో ఎంతమంది చూస్తున్నారు, ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది టీవీలో ఏకీభవిస్తుంటున్నారు. లార్డ్ ఐ ప్రే ఫర్ దెమ్. వారి జీవితాల్లో కూడా వారి సంతోషం వృద్ధి అగునుగాక వారి సంతోషం వృద్ధి అగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. దేవా మీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మీరు మాతో ఉండండి. ప్రతి క్షణము ఎడబాయని మీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక. మా శత్రువులు మా ఎదుట క్షణ క్షణము ఓడిపోతూనే ఉందురుగాక. మాకు వ్యతిరేకమైన ప్రతి శత్రువు యొక్క సాధనాలు ప్రతి క్షణము వ్యర్థమగునుగాక వ్యర్థమగునుగాక. ప్రతిరోజు మా కార్యములు సఫలమగునుగాక. మా సంతోషం వృద్ధి అగునుగాక. మా కార్యాలు సఫలమగునుగాక. మా సంతోషం వృద్ధి అగునుగాక. మా కార్యాలు యేసు నామమందు సఫలమగునుగాక. మా సంతోషం యేసు నామమందు వృద్ధి చెందునుగాక. దేవా మీరే మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మేము తలగానే ఉందుముగాక. సాతాను సంబంధికులు తోకగానే ఉందురుగాక. మేము పైవారముగా ఉందుముగాక. మేము అప్పించువారముగా ఉందుముగాక. మేము ఆరోగ్యవంతులుగా ఉందుముగాక. మేము ఘనమైన సేవ చేయుదుముగాక. మిమ్మల్ని సంతోషపెట్టి ఆనందింపజేసే పరిచర్యను మేము జరిగించుదుముగాక. మీరే మాకు తోడుగా ఉండి దర్శించి దీవించి మహిమను పొందండి. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ నిత్యము మా ద్వారా మహిమ మీరు పొందుమని, సంతోషము ఆనందం ఎప్పుడు మమ్మల్ని బట్టి మీకు కలుగుతూనే ఉండునట్లుగా సాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. త్రియేక దేవుని యొక్క సన్నిధి, తోడు, కాపుదల, భద్రత, సంతోషం వృద్ధిపరిచే ఆశీర్వాదంలోని ప్రతి దీవెన మనము మన కుటుంబాలు సమృద్ధిగా మన పరిచర్య అనుభవించునుగాక. ఆమేన్ ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.